హలో ఎవ్రీవన్, ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం గోదావరి రివర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఆ గోదావరి రివర్ సిస్టమ్ అనేది త్రయంబకేశ్వర్ ప్లాట్యూ, నాసిక్ దగ్గరలో ఉన్న త్రయంబకేశ్వర్ ప్లాట్యూ దగ్గర 2000 మీటర్ ఎలివేషన్స్లో ఉన్న మౌంటేనియస్ రీజియన్ నుంచి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ ద మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫ్లో అవుతూ బే ఆఫ్ బెంగాల్ వైపు డెల్టాని క్రియేట్ చేసి దాంట్లో మర్జ్ అవుతూ ఉంటుంది. And it is going to be added at number of left bank and right bank tributaries in it. ఒకవేళ మనం తీసుకుంటే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో ఫస్ట్గా వచ్చి జాయిన్ అయ్యేది పూర్ణ యాజ్ అన్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ. చాలా సబ్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి సార్, దాన్ని నేను ఇక్కడ క్లాసిఫికేషన్లో తీసుకోలేదు. కాకపోతే ఈ మేజర్ ట్రిబ్యూటరీస్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ వచ్చేసి పూర్ణ, దాని తర్వాత ప్రాణహిత. జనరల్గా ఇక్కడ కూడా బుక్స్లో ప్రాణహిత అని మెన్షన్ అయి ఉండదు, ఎందుకంటే పేన్గంగా, వార్ధ, వేన్గంగా 3 స్ట్రీమ్లు కలిస్తే దాన్ని ప్రాణహిత అంటూ ఉంటాం. ఈ ప్రాణహిత గోదావరి యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ, ఎందుకంటే 3 నదులు కలుస్తున్నాయి కాబట్టి. నియర్ టు కాళేశ్వరం రీజియన్ ఈ ప్రాణహిత రివర్ గోదావరిలో కలుస్తుంది. అక్కడే మనకి వరల్డ్స్ లార్జెస్ట్ అప్లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఉంది. అలాంగ్ విత్ దట్ మూవింగ్ ఫర్దర్ ఇంద్రావతి అనే రివర్, శబరి అనే రివర్ కలుస్తూ ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో మనకు భద్రాచలం ఉంటుంది. ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. శబరి కలిసిన తర్వాత మనకు పోలవరం ప్రాజెక్ట్, దాని డౌన్ స్ట్రీమ్ రాజమండ్రి. అక్కడ మనకి గోదావరి 2 స్ట్రీమ్స్గా విడిపోయి, ఒకటి వశిష్ఠ గోదావరి అండ్ ఒకటి గౌతమి గోదావరిగా విడిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటాయి. అక్కడే మనకి అంతర్వేది దగ్గర కానీ ఆ కోస్టల్ ఏరియాస్లో కానీ కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ ఉంది. అక్కడ మనకి మ్యాంగ్రోవ్స్ అనేవి బాగా ఫేమస్. అదొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఫేమస్ మ్యాంగ్రోవ్స్. అదే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లోకి వస్తే చాలా తక్కువ ఉన్నాయి. ప్రవర, మంజీరా అండ్ మానే రివర్, ఇవి 3 కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో కనిపిస్తూ ఉంటాయి. మంజీరా రివర్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది, ట్విన్ సిటీస్కి వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది మంజీరా రివర్. అలా కాకుండా దాని మీద ఉన్న సిటీస్ చూడండి, ఇంపార్టెంట్ సిటీస్. ఫస్ట్ నాసిక్ వస్తుంది, తర్వాత ఔరంగాబాద్ వస్తుంది, తర్వాత నాందేడ్ వస్తుంది. ఈ మంచిర్యాల్, ఆదిలాబాద్, నాగ్పూర్ అన్నీ కూడా ఈ బేసిన్ ఏరియాలో ఉన్నాయి. ఇక్కడ తడోబా నేషనల్ పార్క్ ఉంది, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పైకి వెళ్తే మనకి పేంచ్ టైగర్ రిజర్వ్, కన్హా నేషనల్ పార్క్, 2 కూడా గోదావరి బేసిన్ అటాచ్డ్ ఉంటాయి. ఈ పేంచ్ అండ్ కన్హా అనేవి నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ ఆల్సో అవి ట్రిబ్యూటరీస్గా మనం పరిగణనలోకి తీసుకుంటాం. లాతూర్, బీదర్, నిజామాబాద్, నిజాం సాగర్ ఇక్కడ ఉంది సార్, శ్రీరామ్ సాగర్ ఇక్కడ ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇందాక నేను చెప్పినట్టు, డౌన్ స్ట్రీమ్లో పోలవరం ప్రాజెక్ట్, భద్రాచలం. ఇవి కీ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బేసిన్ ఏరియాని చూడండి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, కర్ణాటక అండ్ పాండిచ్చేరి. దీస్ ఆర్ ద బేసిన్ ఏరియాస్ విచ్ వీ హ్యావ్. ఈ పర్టికులర్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీరు ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.